నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కావడం, మరి వెనకాల చాలా రీజన్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈ భేటీ వెనకాల హైడ్రా ఉందా, లేకపోతే విజయవాడకి సంబంధించినటువంటి ప్రకృతి వైపరీత్యం ఉందా, ఇలాంటి ఎన్నో అంశాలు వినిపిస్తున్నాయి. ఈ అంశం గురించి మనతో డిస్కస్ చేయడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్న ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అవ్వడం జరిగింది, భేటీ కాబోతున్నారు. సో మరి దీని వెనకాల చాలా అంశాలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకటి హైడ్రా అంటున్నారు, లేదు విజయవాడ ఫ్లడ్స్ వచ్చాయి కాబట్టి దాని పరామర్శ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు దీన్ని ఏ కోణంలో చూడొచ్చు? ఇది ఏ కోణంలో చూడడానికి కూడా లేదండి, క్యాజువల్గా కలిశారు. అయితే రెండు విభిన్న పార్టీల మంత్రులు, ఒకరు ముఖ్యమంత్రి, ఒకరు రాష్ట్ర మంత్రి, కలవడం కూడా మంచి పరిణామం. ఎందుకంటే తెలుగువారిగా కలిసే ఉన్నాం మనం, రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి, కానీ తెలుగువారిగా కలిసే ఉన్నాం. రాకపోకలు కానీ, బాంధవ్యాలు కానీ, రిలేషన్స్ కానీ, పెళ్ళిళ్ళు చేసుకోవడం, అటువలు రావడం కానీ అన్ని జరుగుతూనే ఉన్నాయి కదా. సో అట్లా రాష్ట్ర స్థాయి మంత్రులు కలుసుకోవడం వల్ల మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సయోధ్య ఏర్పడడం వల్ల కామన్గా ఉండే ప్రాజెక్ట్స్ ఏమైనా సెంట్రల్ నుంచి ఒడిసి పట్టుకొని తెచ్చుకోవచ్చు కదా మనం. అది మెయిన్ రీజన్ నాకు తెలిసి, యూనిటీ. యుఎస్ ఇప్పుడు లాస్ట్ టైం బాబు గారు వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆహ్వానించడము, దాని ఆ గురు శిష్యులు కలిశారు. మళ్ళీ ఏదో కాదు, ఆయన ఒక ముఖ్యమంత్రి, ఈయన ఒక ముఖ్యమంత్రి. నిజంగా ఆయన శిష్యుడిగా ఫీల్ అయితే, ఆయన బాస్గా పోని కొలీగ్గా ఉన్న ఒక వ్యక్తి ఈరోజు ఆ పార్టీలోకి వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యాడంటే తక్కువ అనతి కాలంలోనే. నిజంగా ప్రౌడ్ కదా. అరే మన దగ్గర చేసేవాడు రేవంత్ రెడ్డి అనే గొప్పగా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర తోటి ఎంప్లాయీ ఈరోజు ఎక్కడో గూగుల్లోనో ఫేస్బుక్లో జాబ్ చేస్తారు. అరే మన దగ్గర చేసేవాడు రా, మన దగ్గర 20,000 చేసేవాడు రా, ఈరోజు ఆడికి 5 lakhs ప్యాకేజ్ అంటారా, ఎట్లా చెప్పుకుంటారు? అంతే కదా. మన దగ్గర ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఈరోజు మా పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి అంటే ఆ పేరు ఎలా ఉందండి, ఎంత అదే మనది మనవాడ ఫీల్ కూడా ఉంటుంది కదా. అట్లా చూడాలి తప్ప దీన్ని రాజకీయ దృక్కోణం లేదు. అయితే ఇక్కడ ఆ యాంగిల్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మన ఫ్లడ్స్ వచ్చాయి, బుడమేరు పొంగింది. బుడమేరు పొంగినప్పుడు ఏదైతే సఫర్ అయ్యారో ప్రధానంగా సింగనగర్ కానీ ఆ ఏరియా వాళ్ళు, అక్కడ ఒకప్పుడు ఉత్తమ్ కుమార్ గారితో కలిసి చదువుకున్న మిత్రుడు ఎవరో ఉన్నారు, వాళ్ళకి పరామర్శించడానికి వెళ్ళారు. అది దీనికి కూడా మరి రాజకీయం రంగు పొలమొచ్చు. ఆ మాత్రం ఫోన్లో పరామర్శించేస్తే సరిపోదా? ఆయన బిజీ కదా మంత్రి గారు. ఎందుకంటే నీటిపారుదల శాఖ మంత్రి, తర్వాత పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ గారు. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు తర్వాత ఆ స్థాయి ఇమేజ్ ఉన్న వ్యక్తి ఉత్తమ్ కుమార్ గారు. పిసిసి చీఫ్ గా కూడా చేశారు ఆయన. అంటే వీళ్ళందరూ పార్టీ ఫిరాయింపులు వెళ్ళిపోయినా ఆయన మాత్రం రెండోసారి కూడా కాంగ్రెస్ ఎలాగైనా కాంగ్రెస్ గవర్నమెంటే తెచ్చుకోవాలి, కాంగ్రెసే తెలంగాణ ప్రకటించింది కాబట్టి, సోనియమ్మ ఇచ్చారు కాబట్టి అది వచ్చే వరకు నేను గడ్డం కూడా తీయనన్నాడు ఆయన. మీరు ఒకసారి సవాల్ కూడా విసిరాడు అప్పట్లో. సో అంత విధేయుడిగా ఉన్న వ్యక్తి ఈరోజు మళ్ళీ ఒక మంత్రిగా, సీనియర్ మంత్రిగా ఉండే నేపథ్యంలో ఇది వేరుంటుంది. మేబీ మిత్రుడు కలిసినట్టు ఉంటుంది, ఆ ప్రాంతం చూసినట్టు ఉంటుంది, ఎలాగూ వెళ్తున్నా కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసినట్టు ఉంటుంది. ఒకప్పుడు వీళ్ళందరూ ఒకే సభా ప్రాంగణంలో కూర్చుని సమకాలీకులుగా ఉన్న వ్యక్తులేగా. ఒకే పార్టీ, కాంగ్రెస్ అండ్ టీడీపీ అయినప్పటికీ కూడా సమకాలీకులే కదా. సో ఆ విధంగా ఎలాగ వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు అధికార హోదాలో వీళ్ళు కలవడం అనేది గొప్పగా ఉంటుంది కదా. దట్టు బుడమేరు లాంటివి జరిగినప్పుడు మన నెమ్మల గారు దగ్గరుండి ఆ బుడమేరు గండ్లు ఏదైతే ఉందో అవన్నీ కప్పి పెట్టడం. నెక్స్ట్ ఆయన చంద్రబాబు నాయుడు గారు 2019లో కూడా ముఖ్యమంత్రి అయ్యుంటే కృష్ణా గోదావరి జలాలు కలిపేసేవాడు. ఆల్రెడీ ఒక కాలువ కూడా కలిపాడు అప్పట్లో. అట్లాంటి రెవల్యూషనరీ థాట్స్ గురించి కూడా మాట్లాడుకుని ఉండొచ్చు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు ప్రధానంగా వచ్చే సమస్యలు నీటి సమస్యలే. ఈ నీటి సమస్యల నుంచి అది ఒక కొలిక్కి రాదు, ఇది కూడా కేంద్రం ఏం చేయలేదని కొంతమంది సవాలు విసిరారు అప్పుడు, అంటే సమైక్యాంధ్రాకి సంబంధించిన వ్యక్తులు. సో దాన్ని తెలంగాణలో ఉన్న చాలా మంది ఇంజనీర్లు కానీ, సీనియర్లు కానీ, మొన్న రీసెంట్గా ఆయన చనిపోయారు కూడా, ఆయన పేరు మర్చిపోయాను, ఇంజనీర్. ఆయన కూడా చెప్పారు అదేముండదు, దేని పని దాందే. ఇప్పుడు పైనుంచి మహారాష్ట్ర వాళ్ళు కొంత నీరు తీసుకున్నాకే కిందకి తెలంగాణకి ఇస్తున్నారు, తెలంగాణలో కూడా కొంత నీరు తీసుకున్నాకే ఆంధ్రాకి ఇస్తున్నారు. అది భాషా ప్రాతిపదిక కాకపోయినా జనాభా ప్రాతిపదిక మీద ఎవరు ఎంత జనాభాకి ఎన్ని క్యూసెక్కులు ఎవరు ఎంత వాడుకోవచ్చు అనేది. అలాగే కృష్ణా జలాల బోర్డు ఉంది, గోదావరి జలాల బోర్డు ఉంది, అన్ని సక్రమంగా నడుస్తున్నాయి కదా. ఆ ప్రాబ్లం ఉండదని కూడా చెప్పారు, ఆయన పేరు మర్చిపోయాను, ఆ ఇంజనీర్ గారు. సో అట్లాగా ఇప్పుడు మళ్ళీ అంతా ఎవరు రాష్ట్రాలను పరిపాలించుకుంటున్నారు, రాష్ట్రాలుగా విడిపోయారు కదా తప్ప
ప్రజలు అందరూ కలిసే ఉన్నారు. అంటే ఈ అంశం ఏదైతే ఉందో ఇది ఇంత ప్రాధాన్యత సంతరించుకోవడానికి బిహైండ్ రీజన్ ఏంటంటే ఒక 1 or 2 days బ్యాక్ చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా భేటీ అవ్వడం జరిగింది. అవును. సో దీన్ని లింకప్ చేసి ఇప్పుడు చాలా మంది చాలా క్వశ్చన్స్ తీసుకొస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. సో దట్స్ వై క్వశ్చన్స్ తీసుకోవడం కాదు, వాళ్ళకున్న అపోహని అది థంబ్నెయిల్స్ గా పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుండొచ్చు కాక. అదే కదా మీరు అడిగే ఇంటెన్షన్, నాకు అదే అర్థమైంది. సో పవన్ కళ్యాణ్ గారు తెలుగు ప్రజలందరికి కూడా ఆయన అభిమానించాడు కాబట్టి అక్కడ ₹1 విరాళం ఇచ్చాడు, ఇక్కడ ₹1 విరాళం ఇచ్చాడు. ఆ ₹1 కూడా మామూలుగా ఎవరితో పంపించేస్తే అయిపోద్ది కదా. బట్ ముఖ్యమంత్రిని స్వయంగా కలవడం అంటే ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కలవడం, ఆ హోదా ఆ డిగ్నిటీ వేరు ఉంటది కదా. స్వయంగా వెళ్ళి కలవడం, అరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అనుకుని ఉండరు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఎంత ఇమేజ్, అంటే రాజకీయాల్లో ఈ స్థాయికి ఎంత ఎదుగుతారని ఎవరు అనుకుని ఉండరు. ప్రపంచం సృష్టించేశారు కదా. సో డైరెక్ట్ గా కలుసుకోవడం వల్ల కూడా ఏంటి సార్, ఏంటి మీరు ఇక్కడ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఏంటి మీ పథకాలు, మంచి చెడు మాట్లాడుకుంటారు. మీ దగ్గర బాగుంది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు, ఎక్కడ బాగుంది అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు, తప్పేముంది. సో కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ ఒకప్పుడు ఇక్కడ ఎలా ఏ యాంగిల్లో తీస్తారంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక కూటమి, చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఒకప్పుడు చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఇది. సో మొత్తం మీద టీడీపీని జనసేనని తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయడానికే ఈ ఎత్తుగడ. అందుకే పవన్ కళ్యాణ్ ₹1 ఇచ్చాడు, లేకపోతే ఎందుకు ఇస్తాడు, ఇట్లా మాట్లాడే కూడా ఉన్నారు. ఆయన వచ్చి ఇక్కడ ఏం పోటీ చేయలేదుగా. లాస్ట్ టైం బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఏదో 3-4 సెంట్రల్ దగ్గరికి వెళ్ళి క్యాన్వాసింగ్ చేశాడు తప్ప నా మెయిన్ దృష్టి అంతా ఆంధ్రాలో కూడా చెప్పాడు ఆయన. దానికి కొంతమంది ఇక్కడ విమర్శించారు కూడా, నువ్వు ఇక్కడ ఆంధ్రావాడు, నీకు ఇక్కడేం పని, తెలంగాణలో నీకు స్థానం కల్పించమన్నారు. అలాగనే ఉంది. ఎవరుంది? ఎవరు మనిషిగా ఎవరు మంచిగా ఆలోచిస్తారో, ఎవరైతే ప్రజలకు సహాయపడతారో వాళ్ళు ఖచ్చితంగా ప్రజలు ఎక్కడ వాడా అక్కడ వాడని చూడరు, ఖచ్చితంగా బ్రహ్మరథం పడతారు. అది ఎవరికైనా సరే. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి అమ్మో అది ఏంటది సైబర్ టవర్స్, మాదాపూర్, హైటెక్ సిటీ ఇవన్నీ కూడా ఆయన వేసిన పునాదని చాలా మంది చెప్తుంటారు. దాన్ని నచ్చని వాళ్ళు కూడా ఇది ఎప్పుడో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, ఇది ఎప్పుడో నవాబే దీన్ని శంకుస్థాపన చేశాడు, అప్పుడు నవాబు టైంలోనే హైదరాబాద్ డెవలప్ అయిందనే వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. ఎవరిష్టం వాళ్ళది. సో ఇక్కడ ఏంటంటే మంచి పథకాలు మంచి విషయాలు మాట్లాడుకున్నప్పుడు ఒక అధికార హోదా కలిస్తే వచ్చే అవుట్పుట్ వేరు ఉంటుంది. సో ఎలాగూ ఇప్పుడు పైనుంచి వచ్చే వరద గురించి కానీ మాట్లాడచ్చు, లేదా ఆయన మేబీ ఈ ఫ్రెండ్ని కలవాలనే ఉద్దేశంతో ఆ వంకతో బాబు గారు కలిసారేమో, ఉత్తమ్ కుమార్ గారు ఇప్పటి నుంచో కలవాలనుకున్నారేమో, అది ఇప్పటికే అపాయింట్మెంట్ కుదిరిందేమో, మన బోర్డులకు ఏం తెలుస్తుంది. ఓఎస్డీ ఉంటాడు, ముఖ్యమంత్రి గారు ఆఫీషియల్ స్పెషల్ డ్యూటీ కూడా ఉంటాడు, ముఖ్యమంత్రి గారు సెక్రటరీ కూడా ఉంటారు. వాళ్ళని అడిగి ఏంటి ఎప్పుడు షెడ్యూల్, పలానా రోజు, ఓకే రండి. సో ఎలాగూ కలవడానికి వెళ్తున్నాం కాబట్టి పాత మిత్రుని కలవడానికి వెళ్ళారేమో, బట్ బయటకు వచ్చేసరికి పాత మిత్రులను కలవడానికి వెళ్ళాను కాబట్టి బాబు గారిని కలిశారని వచ్చిందేమో న్యూస్, చెప్పలేం కదా. సో ఏది జరిగినా మంచి రాష్ట్రాలు రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు కూడా ఇలా కలుసుకుంటడం వల్ల అన్ని సఖ్యంగా సవ్యంగా నడుస్తాయి. ఎడమొహం పెడమొహం లాగా ఉంటే అందరికీ ఇబ్బందే, ఆ ప్రాంతాలకి ఇబ్బంది, అక్కడ నివసించే ప్రజలకి ఇబ్బందే కదా. సో ఇట్లా సయోధ్య మంచిగా వెళ్తుందని అలాగా పాజిటివ్గా ఎందుకు ఆలోచించరు? ఇది ఏదో జరుగుతుంది, సో కాంగ్రెస్ని తీసుకెళ్లి టీడీపీలో విలీనం చేస్తారు, కాంగ్రెస్ని తీసుకెళ్లి బీజేపీలో కలిపేస్తారు, ఈయన ముఖ్యమంత్రి, ఇవే టాపిక్స్ ఉంటాయి. మంచిగా అనేది ఉండదు. ఎంతసేపు 95% నెగిటివిటీ ఉంటుంది, 5% పాజిటివ్. ఆ పాజిటివ్ మనం ఎందుకు మాట్లాడుకోకూడదు? మంచి అందరికీ మంచి జరుగుతుంది కదా. అంతే. థ్యాంక్ యూ.